ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. మంచి దినంలోనికి వచ్చాం, మంచి సమయంలోనికి వచ్చాం. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని యొక్క ఉద్దేశము మనము ఎప్పుడు మంచి నడత, మంచి నడవడికలో ఉండాలి, మంచి బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. అందుకనే సామెతల్లో ఒక చక్కటి మాట ఉంది చూడండి. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనంలో, సోమరి చీమల ఎత్తుకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదవు. చూడండి, ఈరోజు ఒక చీమ గురించి దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది. చీమ చిన్న జీవే. మనం నేర్చుకోవడం ఏంటి అంటే దానికి అంత జ్ఞానం ఉందటండి. దాన్ని చూసి నేర్చుకోవాలి. దాని నడతను చూసి కనిపెట్టాలట, జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. అది ఎంత తెలివిగా మనం చిన్నప్పుడు చూసినప్పుడు చూడండి, ఒక చిన్న వడ్ల గింజనో లేకపోతే చిన్న నూకనో పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుందా అని దాన్ని చూసినప్పుడు ఒక చిన్న చిన్న కన్నాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాయి. అది ఎంత జ్ఞానమో చూడండి. అవి ఏం చేస్తాయా, ఎక్కడికి వెళ్తాయా? ఒక చీమ వెళ్తుందా? దాని వెంట అనేకమైన చీమలు వెళ్తూ ఉంటాయి. ఒక్క చీమ అనేకమైన చీమలకు దారి చూపించేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఆహారం ఉందనుకోండి, పలానా చోట ఆహారం ఉంటే వెంటనే వెళ్ళి ఆహారం గురించి వేరే చీమకు చెప్తే, అది వెళ్ళి ఇంకొకరికి చెప్తే వేల చీమలు వచ్చి ఆహారం కొరకు వాటిని తీసుకొని సిద్ధపరచుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, అవి ఎంత జ్ఞానము కలిగినవో. అవి చీమలు చూసి నేర్చుకోవాలి. వాటికి ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? అవి కష్టపడేతనము దానికి. అవి ఎప్పుడు క్రమశిక్షణతో ఉంటాయి. ఒక చీమ వెళుతుంటే ఇంకొక చీమ ఇంకోలాగా వెళ్ళదు. ఇంకో చీమలు 10 చీమలు ఇటు, 10 చీమలు ఇటు, 10 చీమలు ఒకటెల్లో, అన్నీ ఒకే దారిలో వెళ్తాయి. ఎంత క్రమశిక్షణ చూడండి, ఎంత కష్టపడే గుణమో చూడండి. ఈరోజు దేవుడు మన యొద్ద నుండి కూడా అదే కోరుకుంటున్నాడు. మనం కష్టపడి పని చేయాలి. సోమరిపోతుల్లాగా ఉండి దేవుడు నాకేం చేశాడు, నాకేం చేయలేదు, నేనేం పొందలేకపోయానని సోమరితనంగా మనము సోమరిపోతులు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదని దేవుని వాక్యం చెబుతుంది, హెచ్చరిస్తుంది. అవి క్రమశిక్షణతో ఎలాగున్నాయో మనము కూడా క్రమముగా ఉండాలి. ఆదివారం వస్తే ఆరాధనకి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, బైబిళ్ళు పట్టుకొని వెళ్ళాలి, కానుక పట్టుకొని వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మరి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి అని నేర్చుకునే అనుభవంలో మనము వాటి వాక్యాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. పేర్లు పెట్టేవాళ్ళలాగా ఎప్పుడు కామెంట్స్ చేయడం ఇలాంటివన్నీ మానేయాలండి. ఇవన్నీ మానేయాలి. ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువ చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. క్రైస్తవ్యంలో చాలా ఎక్కువైపోయిందండి. అందుకని ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు. క్రైస్తవ లోకం ఇంత మరి భయంకరంగా అవ్వడానికి కారణం మనలో చాలామంది దేవుని వాక్యాన్ని కానీ, దేవుని దాసులను కానీ, దేవుని ప్రజలను కానీ దూషించుకోవడమే. ఒక ఐక్యమత్యం ఉండాలండి. ఒక ఐక్యమత్యాన్ని అవి కలిగి ఎలాగుంటాయో, అవి శ్రద్ధ కలిగి ఎలా పనిచేస్తాయో అలాగుండాలట. ఎప్పటికప్పుడే పని చేసుకుంటూ ఉంటాయంట. ఇప్పుడు బాగుందనుకోండి వాతావరణం, వెంటనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అవి వర్షాకాలం వచ్చినప్పుడు అవి లోపల నుండి బయటికి రాకుండా ఆ సంపాదించుకున్న ఆహారాన్ని తింటాయంట. నువ్వు ఇంత తినేసావు, నువ్వు అంత ఎక్కువ తినేసావు అనే వాదనలు ఉండవు. ఎంత సమృద్ధి ఆహారాన్ని, నేను ఎంత తెచ్చాను నువ్వు అంత తెచ్చావనే పోలిక ఉండదు. ఒకే ఒక ఐక్యమత్యము, ఒకే ఒక సహవాసము. ఈరోజు మనందరం ఒకే సహవాసము కలిగిన వాళ్ళమండి. క్రీస్తుతో కూడిన సహవాసం. నేను లూథరను, నేను బ్యాప్టిస్టు, నేను క్రీస్తు సంఘం, నేను బ్యాప్టిస్ట్ సంఘం, లేకపోతే నేను ఫెలోషిప్, ఇలా కాదండి. మనమందరము ఆయన బిడ్డలము. మనమందరము క్రీస్తును పోలి నడిచే బిడ్డలుగా మనం నడవాలి. ఆయన ఎలా చీమలు ఒకదాని వెంట ఒకటి ఎలాగూ ఫాలో అయ్యి నడిచి కష్టపడి పనిచేసి ఐక్యమత్యముగా ఎలాగున్నాయో మనము కూడా ఈ లోకంలో అలా ఉండాలి. క్రీస్తును పోలి మనం ఆయన్ను పోలి నడవాలి, ఐక్యమత్యముతో ఉండాలట. వాడికి న్యాయాధిపతి లేడట, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొని. వాళ్ళకి ఎవరున్నారండి? ఒక అధిపత, ఒక అధికార, ఒక న్యాయాధిపత. మనకైతే ఏదైనా చిన్న మాట వచ్చిందంటే, పక్కింటోళ్ళతో ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే, ఎక్కడైనా మనం బయట ఏదైనా గొడవ వచ్చిందంటే వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతాం. వెంటనే మనము కోర్టులకు వెళ్ళిపోతాం. ఈ కోర్టు కావచ్చు, ఆ కోర్టులో నెగ్గాలి, ఆ కోర్టులో నెగ్గాలని తిరుగుతూనే ఉంటాం. వెంటనే కోర్టుల్లో కేసులు వేసేస్తూ ఉంటారు.
అది అవునా కాదా, నిజమా కాదా, మనుషులు అటువంటి వారా కాదా అని కూడా ఆలోచించరు. కానీ మరి చూడండి, వాళ్ళకి ఎవ్వరూ వాటికి ఏ న్యాయాధిపతి లేకపోయినా, ఏ అధిపతి లేకున్నాను, విచారణకర్త లేకపోయినాను, అవి ధీమాగా హ్యాపీగా వెళ్ళిపోతాయట. అవి పని చేసుకుంటాయంట. వాటికి ఎంత జ్ఞానం దేవుడిచ్చాడు. వాటికి ఇచ్చినట్టే మనుషులకు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు కదా. ఎంత జ్ఞానం ఇచ్చాడు. మరి ఆ జ్ఞానానుసారముగా మనం నడుస్తున్నామా? తెలివి తక్కువగా, బుద్ధిహీనముగా, కోపము తెచ్చుకొని, వీటన్నిటికీ గల కారణం ఏంటో తెలుసా? సరియైన నడత, సరియైన బుద్ధి, సరియైన వివేకము మనం తెచ్చుకోవడంలా, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవట్లా. మనలో ప్రేమ పెట్టాడు, ఆ ప్రేమను చూపించలేకపోతున్నాం. మనలో లేనివన్నీ పెట్టుకుంటున్నాం. కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, కలహము, ఇవన్నీ మనలోకి తెచ్చిపెట్టుకుంటున్నాం. అవన్నీ ఆయన పెట్టినవి కాదు, ఆయనకి ఇష్టమైనవి కాదు. కానీ మనం వాటితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాం. ఇవి ఎంత తెలివిగా ఉన్నాయో వాటిని చూసి జ్ఞానము తెచ్చుకోండి అంటున్నాడు. వాటిలో ఐక్యమత్యం చూడండి. అవి ఇల్లు కడతాయట లోపల, భూమి లోపలికి వెళ్ళి, గోడ లోపలికి వెళ్ళి, అవి వాటికి కావలసిన విధంగా అన్నిటినీ చక్కగా, ఒక ఇంజనీర్ కూడా చేయలేనటువంటిగా అంత చక్కగా ఇల్లును కట్టుకుంటాయి. వాటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారటండి ఇంజనీర్స్ కూడా. వాటిని చూసి ఇంజనీర్స్ డిజైన్ చేసినవి ఎన్నో ఉన్నాయంట. చూడండి, ఆ చీమలను తెచ్చుకొని జ్ఞానము తెచ్చుకో. ఎందాక సోమరి, నువ్వు నిద్రపోతాను, ఇంకాసేపు పడుకుంటాను అనుకుంటున్నావు. లే, నిద్రలే. నువ్వు అలా ఉండకు సోమరిపోతులాగా. నువ్వు అలా ఉంటున్నామేమో. ముందు జాగ్రత్త కలిగి ఉండాలటండి మనం. అవి ఎంత ముందు జాగ్రత్త. ఎండాకాలమే ఆహారం సిద్ధపరచుకుంటాయంట. వర్షాకాలంలో, మరి చలికాలంలో ఆహారము దొరకదని ఎండాకాలంలో ఎంత ఆహారము కావాలో అన్నీ పని చేస్తాయి. మన ఇంట్లో ఒకళ్ళు పని చేస్తే 5-6 కూర్చొని తింటారు. కానీ అందరూ అన్నీ పని చేస్తాయి. చిన్న చీమ నుండి పెద్ద చీమ వరకు పని చేస్తాయండి. వాటికి వాటే నేర్పించుకుంటాయంట. పెద్దవన్నీ చిన్నవాటికి ఎలా తెచ్చుకోవాలో, ఎలా ఆహారం సమకూర్చుకోవాలో, ఎలా కట్టుకోవాలో వాటికి వాటే నేర్పుకుంటాయంట. ఈరోజు సంఘములో పెద్దవాళ్ళు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడి పైకొచ్చారో, ఎంత కష్టపడి మరి వాళ్ళు సంపాదించారో, ఎలాగ ఈ స్థితిలో ఉన్నారో అనేది మీ వెనకున్న పిల్లలకు, సంఘానికి నేర్పించేవారుగా మీరు ఉండాలి. నేర్పించే బిడ్డలుగా మనం ఉండాలండి. అప్పుడు దేవుడికి ఎంతో ఇష్టం. బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి అని అంటున్నాడు. మనం ఉండగలుగుతున్నామా? ఒక సాక్షిగా మనం నిలవబడగలుగుతున్నామా? ఆయన ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. ఒక చీమెళ్ళి ఇంకో చీమకు వార్త చెప్పుద్దంట, పలానా చోట ఆహారం ఉంది నడు అని. మనం ఏమైనా చెప్తామా? ఒక మంచి వార్త, దేవుడు సత్యమైన దేవుడు, సర్వోన్నతుని మనం కలిగి ఉన్నామని ఇతరులకు, నీ స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటాం, భోంచేస్తాం, అన్నీ పంచుకుంటాం. కానీ దేవుని మాట మాత్రం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతాం. చూడండి, ఆ చీమలు వెళ్ళి ఒకదాన్ని ఒకటి ప్రోత్సహించుకుంటాయట. అందుకనే అంటున్నాడు, సోమరి, నువ్వు బుద్ధి తెచ్చుకో, తెలివి తెచ్చుకో, జ్ఞానము తెచ్చుకో. చీమల వలె నువ్వు నడువు. ఎక్కడైనా ఒక మంచి వార్త, పలానా చోట దుప్పట్లు అమ్ముతున్నారు, చాలా చవక డిస్కౌంట్లు ఇచ్చి అమ్ముతున్నారు, మళ్ళీ ఈ అవకాశం 2 రోజులే అంటే వెళ్ళి గబగబా మనకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాం. ఎన్ని దుప్పట్లు కావాలో తెచ్చుకుంటాం, అన్నీ సమకూర్చుకుంటాం. మన పక్కోళ్ళకి మాత్రం చెప్పాం. 2 రోజులు అయిపోయిన తర్వాత మన డిస్కౌంట్ ఇచ్చాడు, దుప్పట్లు తీసుకున్నాం, మీరు తీసుకున్నారా? అలాంటి బుద్ధి దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకని వాటిని చూసి నేర్చుకోండి అంటున్నాడు. వాటిని చూసి మంచి నేర్చుకోండి. నేను ఇంత సంపాదించాను, నేను ఇంత సమకూర్చాను, నువ్వు తక్కువ సమకూర్చావు, నువ్వు తక్కువ తెచ్చావు అనే భావన వాటిల్లో లేకుండా వాటిలో నా ఐక్యమత్యము చూడండి. అవి ఎంత తింటాయో కూర్చొని, అవన్నీ మరి ఖాళీ సమయంలో, మరి పరిస్థితి అనుకూలము లేని సమయంలో అవన్నీ కూర్చొని తింటున్నప్పుడు ఇది నాది నీది అనమాట. అన్నీ తెచ్చుకున్నవన్నీ దేనికి ఎంత కావాలో సమకూర్చుకున్న వాటిలోంచి తీసుకు తింటాయంట. ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నామా? అందుకనే అంటున్నాడు, వాటిని చూసి నేర్చుకోండి అని. సోమరులా ఉండొద్దు. సోమరులా ఉంటే ఏమైపోతాం తెలుసా? కింద వచ్చినలో చూస్తే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లుగా దరిద్రం ఇంటికి వస్తుందట. సోమరిపోతులు ఇంట్లోకి ఏమొస్తుందో తెలుసా? దరిద్రం వస్తుందంట. అలాంటి దరిద్రము తెచ్చుకోకూడదండి. యోనాను దేవుడు అన్నాడు, నీవు నినేవా పట్టణానికి వెళ్ళి ఆ నినేవా పట్టణస్థులతో నువ్వు మాట్లాడు, వారికి నాకు విరోధముగా, నాకు అహిష్టమైనవన్నీ పని చేస్తున్నారు, నువ్వు వెళ్ళి నేను రాబోతున్నానని చెప్పు. నినేవా పట్టణానికి వస్తున్న ఆ భయంకరమైన పరిస్థితి గురించి నువ్వు వివరించు, వాళ్ళని బాగుపడమని చెప్పు అని యోనాతో చెప్తే, యోనా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి తర్షీషుకు వెళ్ళిపోయే ఓడెక్కేస్తాడు.
వెళ్ళిపోయి తర్షీషుకు వెళ్ళే ఓడకి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అడుగు భాగానికి వెళ్ళిపోయి మరి అక్కడ నిద్రపోతూ ఉంటాడు. ఈ నిద్రపోతా అని పిలుస్తారు వాళ్ళు. అన్యులు వాళ్ళందరూ ఓడ భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేస్తుంది. ఆ ఓడ నడుస్తున్న చక్కగా వెళుతున్న ఓడలోనికి తుఫాను వచ్చేసి నీళ్ళన్నీ లోపలికి వచ్చేసి భయంకరమైన పరిస్థితి వస్తుంటే ఓడలో సామాన్లన్నీ కింద పడేసి అన్ని సముద్రంలోకి వేసేసి వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థించుకుంటున్నారంట, నువ్వు కాపాడు అని. ఎవరు దేవుళ్ళు వాళ్ళని పూజించుకుంటున్నారంట, ప్రార్థించుకుంటున్నారంట కాపాడమని. అయినా ఆగట్లేదు. అప్పుడు అనుమానం వచ్చి అడుగు భాగానికి ఓడ అడుగు భాగానికి వచ్చి చూస్తే యోనా పడుకొని ఉన్నాడంట. పోయి నిద్రపోతా, లేగు, నీ వలనే ఈ సమస్య వచ్చింది. ఓడలోంచి బయటికి సముద్రంలోకి వేస్తే చేప మింగేసి 3 రోజులు దేవుని ఆజ్ఞ ప్రకారం 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత పశ్చాత్తాపడి వెళ్ళాడు. అందుకనే అంటున్నాము, ఈరోజు సోమరిపోతనం గుండా ఎలాగొచ్చిందటండి? దోపిడిగాడు వచ్చినట్లుగా వాడికి దరిద్రం వచ్చింది యోనాకి. నీటిలో పడిపోయి పశ్చాత్తాపడే వరకు 3 దినాల్లో, ఆ ముందే పశ్చాత్తాపడవచ్చు కదా, ఆ ముందే దేవుని కోరుకోవచ్చు కదా. నా వల్ల ఇది వచ్చింది అయ్యా, నేను మళ్ళీ తిరిగి వెళ్తాను, నువ్వు చెప్పినట్టుగా నేనేమే పట్టణానికి వెళ్తానని ఒప్పుకోవచ్చుగా. ఒప్పుకోలా, నన్ను పడేయండి అంటున్నాడు అంతే. అతను దూకడానికి కూడా ఓపిక లేదు, నన్ను పడేయండి. ఈరోజు మనుషులు అలాగే ఉన్నారు. నేను చచ్చిపోతాను, నన్ను తీసేసుకో, అంతేగాని కష్టపడి దేవుని సన్నిధిలో మోకరించి సంపాదించుకోవాలి. ఏది పోగొట్టుకున్నామో అది తిరిగి పొందుకోవాలి మనసు లేదు. ఎవరి మీద ఒకరి మీద తోసేయడం, వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారు, మమ్మల్ని అలా చేశారు, అందుకే మేము ఇలా అయిపోయాం. ఎప్పుడు సోమరిపోతుల్లాగా ఎవరైనా చేస్తే, ఎవరైనా ఇస్తే, ఎవరైనా పెడితే తిందామా పడుకుందామా, సోమరిపోతుల్లాగా ఉండకూడదు. ఈ ఆశీర్వాదం పోతుంది. నీ నడత బాగుండాలి, నీ నడత దేవునికి ఇష్టముగా ఉండాలి. చీమలు చక్కని నడత నడిచేయంట, ఎవ్వరూ నేర్పించలేదంట. భూమి లోపల కట్టిన ఇళ్ళు కానీ, ఆ వాటికి నడిపించిన ఆ బుద్ధిని, ఆ చెప్పిన బుద్ధిని కానీ, వాటికి ఉన్న జ్ఞానము కానీ, మనకిచ్చినట్టు వాటికి దేవుడు జ్ఞానం ఇచ్చాడే. ఆ జ్ఞానముతో ఎంతగా మరి అవి అభివృద్ధి అయ్యావే. మనం ఎలాగుండాలి, మనం ఎలా నడవాలి? యోసేపును చూస్తే యోసేపు జీవితంలో తన అన్నలు తన్ని ప్రేమించకుండా మరి యోసేపును మరి చాలా తక్కువగా చేసి, కుటుంబం నుంచి విడదీసి, తండ్రి ప్రేమ నుంచి దూరం చేసి యోసేపును ఏం చేశారండి? అడవిలోకి తీసుకెళ్ళి ఒక గుంటలో పడేశారు. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఐగుప్తు దేశస్థులు మరి అతన్ని కొనుక్కున్నారు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపును ఖచ్చితంగా చూశాడు. యోసేపుకున్న భయము భక్తిని చూశాడు. యోసేపును అన్నాడు కదా, ఆదికాండం 39:22 వచనంలో, యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున అతడు వర్ధిల్లుచూ వచ్చాడట. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? భయము భక్తి కలివాడుగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు, నమ్మకమైన బిడ్డగా ఉన్నాడు. నువ్వు బాల్యము నుండి నమ్మకమైన బిడ్డగా ఉండు, నీ యవ్వనములో నమ్మకముగా ఉండు. నీకు దేవుడిచ్చిన జీవితంలో నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో నువ్వు యథార్థముగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు దేవుడు? నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు? విడిచిపెట్టడు. మన నమ్మకత్వాన్ని బట్టే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మన యథార్థతను బట్టే. యోసేపులో ఉన్న నమ్మకత్వమే, యోసేపులో ఉన్న యథార్థతను బట్టే, ఆ దీనస్థితే, యోసేపులో ఉన్న మంచితనమే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన్ని ఆశీర్వదిస్తూ తనకి తోడుగా ఉన్నాడు. ఏ పని చేస్తున్నా, ఐగుప్తు దేశంలో ఏ తోడు మనుషులతో లేదు, కానీ దేవుని తోడుతో ప్రతి అడుగు వేయడం మొదలుపెట్టాడు. యథార్థముగా జీవించాడు. అందుకే అతను వర్ధిల్లాడు. అతని వర్ధిల్లుతూ అందరూ వర్ధిల్లేటట్లుగా మరి అతను జీవించాడు. అతను ఆశీర్వాదం పొందుకున్నాడు. అతను చేసినదంతయు అతని చేతిని యెహోవా సఫలము చేశాను అని ఉంది. యెహోవా సఫలపరిచాడు. ఏ పని చేస్తున్నా అందులో ఆశీర్వాదం. యోసేపును బట్టి ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదింపబడింది. అందుకే అంటున్నాడు కదా, మరి భయంకరమైన శ్రమ వచ్చింది. యోసేపును జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తను యోసేపు నమ్మకస్తుడిగానే దేవుడి ఎడల, మనుషుల ఎడల ఉన్నాడు. అందుకని ఒక కల ద్వారా రాజు బయటికి తీసుకొచ్చాడు యోసేపుని. యోసేపు ఏమి కక్ష పెట్టుకోలేదే, నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను ఇప్పుడు తీసుకొచ్చావా, నా మీద ఏ నింద లేకపోయినా నింద వేసావా అని తిరుగుబాటుగా లేడు యోసేపు.
మౌనంగానే ఉన్నాడు. అప్పుడు రాజు మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. రాజు పశ్చాత్తాపడ్డాడు, అయ్యో నేను తప్పుగా యోసేపు విషయంలో ఆలోచించాను అని. యోసేపు యొక్క మంచి ప్రవర్తన బట్టి యోసేపు వర్ధిల్లుతూ వచ్చాడు. అప్పుడు రాజు అంటాడు కదా, భయంకరమైన పరిస్థితుల్లో నాకు కల వచ్చింది. ఈ కల ఏంటి? ఈ యొక్క ఆవులు చిక్కుపోయినట్టు అవడం ఏంటి, బలిసిపోయినట్టు అవడం ఏంటి, ఏంటి నా కలకు అర్థం అన్నప్పుడు యోసేపు చక్కటి అర్థం చెప్తాడు. 7 సంవత్సరములు సమృద్ధి ఉంటుంది, మరి 7 సంవత్సరాలు కరువు ఉంటుంది అని చెప్పినప్పుడు, మరి నువ్వేం చేస్తావో చేయన్నప్పుడు, మరి మంచి 7 సంవత్సరాలు కరువు లేని దినాలను బట్టి యోసేపు ఏం చేస్తాడో తెలుసా? ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఆ 7 సంవత్సరంలో ఆ దేశమంతా పండిన పంటనంతటినీ సమకూరుస్తాడు, జ్ఞానముతో సమకూరుస్తాడండి. ఆ సమకూర్చిందంతా గుడాంలో, మరి రాజ్యములో, మరి కొట్లలో అన్నట్లో దాచిపెట్టి 7 సంవత్సరాలు అయిన తర్వాత కరువు ప్రారంభమైనప్పుడు ఆహారాన్ని అంతటిని తీసి ప్రజలందరికీ సమృద్ధి అయిన ఆహారాన్ని వారు అందించగలుగుతారు. ఆ చుట్టుపక్కల ఆయా దేశస్తులు వచ్చి యోసేపు దగ్గర ఆహారాన్ని, తన అన్నలు అందరూ తిరిగి వచ్చి ఆహారం కొరకు వచ్చినప్పుడు అందరికీ వారికి కావలసిన విధంగా పంచుతాడు. అప్పుడు అంటాడు కదా, దేశపు రాజు అంటాడు, 41వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే, దేశము ఐగుప్తు కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి, ఎలాగుంటుందో తెలుసా ఆహారము? ఇసుక రేణు వలె ఆహారం, ధాన్యము నిలువ చేశాడంట. అప్పుడు రాజు అన్నాడు కదా, ఫరో అంటున్నారు యోసేపుని, ఇతడు దేవుని ఆత్మగల మనుష్యుడు, వివేక జ్ఞానములు కలవాడు, ఇతనిలాగా ఎవరున్నారు? ఇతనంతటి జ్ఞానవంతులు ఎవరున్నారు? చూసారా? ఇలాంటి జ్ఞానం మనుషుల్లో ఉంది, ఒక చీమలోనే కాదు. కానీ మనం అజ్ఞానుల్లాగా, బుద్ధిహీనుల్లాగా, తెలివి తక్కువగా మనము ఉంటున్నామనేమో దేవుడి వాక్యాన్ని మనకి చూపించాడు. చీమలు ఎలాగ తెలివిగల జ్ఞానము కలిగిన వాటి వల్ల ఎలా ప్రవర్తించారో మీరును వాటిని చూసి నేర్చుకోండి. అవి ఎంత జ్ఞానము కలిగినవో, వాటికి ఎవ్వరూ సహాయం లేదు. కానీ వాటన్నీ ఐక్యమత్యముతో సమయానుకూలముగా కష్టపడి పనిచేసి ఎలాగున్నాయో వాటి వల్లే మీరు ఉండండి అని మనకి ఈరోజు దేవుని వాక్యము నేర్పిస్తుంది. అలా ఉందాం, దేవుని ఆశీర్వాదాలతో మన కుటుంబాలు క్షేమముగా ఉండేలాగా మనం ప్రవర్తిద్దాం, మంచి నడక నడుద్దాం. చీమలు ఎలా నడిచేయో, వాటి వరకు ఎలా నడిచేయో మన జీవితాల్లో మనకు కావాల్సిన విధంగా దేవునికి ఇష్టంగా మనం అలా నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. అయ్యా, బిడ్డలను దీవించండి. నిజమే, సోమరి నువ్వెంత కాలమో మరి చేతులు ముడుచుకొని ఉంటావు. ఒక్కసారే దోపుడివాడు వచ్చి సొమ్ము కొల్లగొట్టిపోయినట్లుగా, దరిద్రము వచ్చినట్లుగా నీ ఇంటికి వస్తుందేమో, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్న నీ మాటలను బట్టి మేము యథార్థముగా, ఖచ్చితముగా, నమ్మకంగా, చక్కగా నీ కొరకు పనిచేసే బిడ్డలుగా మేము ఉండుటకు మమ్మల్ని సమకూర్చుకొని నడిపించి బలపరచమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మేము అనేక విషయాలను నేర్చుకునే అనుభవంలోనికి వెళ్ళుట కృప చూపించమని మా ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.